హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ. ఒక సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ సార్ ప్లాటో. ఇది బయట చాలా వరకు ఆన్లైన్ ఉన్నాయి. ఏది ఎంతవరకు కావాలి, స్టూడెంట్స్కి ఏమి అందించాలి, స్టూడెంట్స్ మన నుండి ఏమి కోరుకుంటున్నారు, అదే ప్లాటో అందిస్తుంది. అదే ప్లాటో లక్ష్యం, అదే ప్లాటో ఎజెండా. రేపు పోటీ పరీక్షల్లో నేను ఒక విజేతగా చూడాలి, రేపు పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. అదే ప్లాటో యొక్క మెయిన్ ప్రధానమైన ఎజెండా సార్. వచ్చేసి ప్లాటో మెయిన్ ప్రధానమైన ఎజెండా ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో 670 పంచాయతీ అంటే జూనియర్ పోస్టులు సార్. ఫిబ్రవరి 23 నుంచి గ్రూప్ డి ఎగ్జామ్ సార్. ఇలా త్వరలో 2 రాష్ట్రాలు రాబోతున్న భారీ నోటిఫికేషన్ల యొక్క నేపథ్యంలో నేను ఒక విజేతగా చూడాలి. ప్లాటోలో టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ చెప్తున్నారు, బెస్ట్ ఫ్యాకల్టీ సార్ అందిస్తున్నారు. ఒక మంచి క్వాలిటీ యాప్ సార్, నాణ్యతమైన యాప్ సార్ ఇది. అందుకే ప్లాటో క్లాసెస్ మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. ఓకే సార్. హైదరాబాద్ నవంబర్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం సార్. నవంబర్ సార్, హైదరాబాద్లో స్పేస్ టెక్నాలజీ స్టార్ట్అప్ అయిన స్కై రూట్ ఏరోస్పేస్ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన పూర్తి క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ పేరు ధావన్-1. ధావన్-1ని విజయవంతంగా పరీక్షించారు సార్. ధావన్-1 వచ్చేసి ఈ మధ్యన భారతదేశంలో ఏ ప్రైవేట్ సంస్థ మొట్టమొదటిసారిగా ఒక క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ను తొలిసారిగా పరీక్షించింది, లేదా విక్రమ్-2 ఆర్బిటర్ లాంచ్ వెహికల్ ఎగువ దశలకి శక్తినిస్తుంది. ఈ యొక్క ధావన్కి మరొక పేరే సతీష్ ధావన్ పేరు పెట్టారు. ఒక హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన తొలి క్రయోజనిక్ ఇంధనం రాకెట్కు ఎవరు పేరు పెట్టారంటే సతీష్ ధావన్ పేరు పెట్టారు. నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట సెంటర్కు సతీష్ ధావన్ పేరే ఉన్నది సార్. సార్ 2021 సార్, ఇక్కడ నవంబర్ 25 నాడు వరల్డ్లో తొలి ఒమిక్రాన్ కేసు సౌత్ ఆఫ్రికాలో నమోదైంది సార్. వచ్చేసి నమోదు 2021 డిసెంబర్ 13న తొలి ఒమిక్రాన్ మరణం లండన్. భారత్లో తొలి ఒమిక్రాన్ కేసు బెంగళూరు. మరణం యశ్వంత్ చౌహాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సార్. వచ్చేసి నైజీరియా నుండి రావడం జరిగింది సార్. నైజీరియా నుండి ఒక రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడ
ఒక రెడ్ క్రాస్ సంస్థకి తొలి మహిళా అధ్యక్షురాలిగా మీర్జానా స్పోల్జారిక్ రెడ్ క్రాస్ సంస్థ తొలి మహిళా అధ్యక్షురాలు సార్ వచ్చేసి ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ హెడ్ ఆఫీస్ జెనీవా నగరంలో ఉంది. హెన్రీ డ్యూనాట్ స్థాపించారు సార్ రెడ్ క్రాస్ సంస్థను. ఒక WHO హెడ్ ఆఫీస్ ఇక్కడే, WTO హెడ్ ఆఫీస్ ఇక్కడే, ILO హెడ్ ఆఫీస్ ఇక్కడే, రెడ్ క్రాస్ సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడ సార్. ఒక జెనీవా నగరంలో ఉన్నా సార్. 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది సార్ రెడ్ క్రాస్ సంస్థ. మే 8వ తేదీ రెడ్ క్రాస్ డే. ఒక రెడ్ క్రాస్ సంస్థకి తొలి మహిళా అధ్యక్షురాలుగా మీర్జానా స్పోల్జారిక్. ఈ మీర్జానా స్పోల్జారిక్ నియమితులు కావడం జరిగింది సార్ ఈ సంస్థ చరిత్రలోనే వచ్చేసి ఇక్కడ. ఒక సుబ్రహ్మణ్య జయశంకర్ సార్ ఇక్కడ కజకిస్తాన్లో నూర్ సుల్తాన్లో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని నూర్ సుల్తాన్ సార్ వచ్చేసి నూర్ సుల్తాన్లో నిర్వహించారు. మొత్తం 9 దేశాలు సార్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 9వ దేశం ఇరాన్ సార్ 9వ దేశం వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి కొలిన్స్ డిక్షనరీ పదం సార్ ఇక్కడ ఎనెప్టివ్ అంటే ఇయర్గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఈ సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బెస్ట్ వర్డ్ వాక్స్ అనే పదం అయితే ఒక ఆర్పర్ కొలిన్స్కు బెస్ట్ పదంగా ఈ యొక్క నెప్ట్ అనే పదమును ఉపయోగించడం జరిగింది సార్ వచ్చేసి. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమితుంది జితేంద్ర సింగ్ సార్ ఇక్కడ స్వదేశీ ప్రాజెక్టును ప్రారంభించారు. స్వదేశ్ అనే ప్రాజెక్ట్ సార్ ఇక్కడ జనాభా కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రాజెక్ట్. ఇది భారీ స్థాయి మల్టీ మోడల్ న్యూరో ఇమేజింగ్ డేటాబేస్లో మొదటిది. ఇది స్వదేశీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటారు లేదా దేశంలో న్యూరో ఇమేజింగ్ డేటాబేస్లో తొలి భారీ స్థాయి మల్టీ మోడల్ న్యూరో ఇమేజింగ్ డేటాబేస్లో మొదటిది ఏది? ఈ టైపులో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. దీన్ని నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ గురుగ్రావ్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది సార్. కువైట్కు నూతన ప్రధానిగా షేక్ సబా ఆల్ ఖలీద్ ఆల్ మహమ్మద్ ఆల్ సబా షేక్ సబా ఆల్ ఖలీద్ ఆల్ అహ్మద్ సబా ఆల్. ఇతను గతంలో సౌదీ అరేబియాలో 1995 నుండి 1998 వరకు కువైట్ తరపున రాయబారిగా ఉన్నారు. గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్ కోఆపరేషన్లో కూడా రాయబారిగా పనిచేశారు.
సౌదీ అరేబియా నుండి 1998లో సార్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అవార్డు కూడా స్వీకరించారు. కువైట్ నూతన ప్రధానమంత్రి పేరేమిటి? షేక్ సబా ఆల్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా. ఈ మధ్యన కువైట్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ సబా ఆల్ ఖలీద్ ఆల్ మహమ్మద్ ఆల్ సబా ఏ దేశం అత్యున్నతమైన అవార్డు లభించింది? గతంలో ఏ దేశంలో కువైట్ తరపున రాయబారిగా విధులు నిర్వహించారు? ఇలా రేపు పోటీ పరీక్షలో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా దీంతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన జాతీయ కుటుంబ మరియు ఆరోగ్యం సర్వే ర్యాంకింగ్లో స్త్రీ పురుష నిష్పత్తి 1000 ఇక్కడ 20 మెంబర్స్. అంటే ఏమాత్రం వయసు పెరగడం లేదు. మరి ఇంకా పై జనాభా విస్ఫోటనం ముప్పు మనం ఎదుర్కొంటున్న సంఘటన సార్ వచ్చేసి ప్రపంచంలో లింగ వివక్షతలో ఇండియా 140 స్థానం ఉంది. ఐస్లాండ్ ఫస్ట్ ఉంది. చివరిది ఆఫ్ఘనిస్తాన్ 159 ప్లేస్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్. మేక్ మై ట్రిప్ ద్వారా ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని ప్రోత్సహించడానికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖతో ఉడాన్ పథకం సార్ ఇక్కడ వచ్చేసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టింది సార్. రేపు పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్. 5వ ఎడిషన్ యొక్క ఆసియా యూత్ పారా గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే తాష్కెంట్ సార్. ఇక్కడ అంటే ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్. రేపు స్పోర్ట్స్ నుండి పోటీ పరీక్షల్లో బిట్టు లేనిది పేపర్ ఉండదు సార్ వచ్చేసి. ఒక 5వ ఎడిషన్ యొక్క ఆసియా యూత్ పారా గేమ్స్ 2025కి ఎక్కడ జరగబోతున్నాయి? ఈ టైప్లో రేపు ఎగ్జామ్లు అడుగుతారు సార్. ఆసియా యూత్ గేమ్స్ 2025 సార్ ఇక్కడ వచ్చేసింది. సైన్య మరియు వైమానిక దళంలో శత్రువు ఒకవైపు దూసుకొస్తున్న మూమెంట్లో శత్రువు కదలికలను గుర్తుపట్టి శత్రువుపై దాడి చేసే విధంగా, శత్రువు ఏ విధంగా వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా ఈ దేశం దక్షిణ శక్తి పేరుతో ప్రత్యేక సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించారంటే, పెద్ద ఎత్తున విన్యాసాలు ఎక్కడ నిర్వహించారంటే జైసల్మేర్ ఎడారిలో నిర్వహించారు సార్. 92 యుద్ధ ట్యాంకు, T-90 యుద్ధ ట్యాంకు ఈ రెండు పాల్గొన్నవి సార్ వచ్చేసి ఇక్కడ. వీటిని రష్యా నుండి మనం కొనుగోలు చేసుకున్నాం. ఇక్కడ ధృవ హెలికాప్టర్లు మరి రూదా హెలికాప్టరు, జాగ్వార్ యుద్ధ విమానాలు కూడా పాల్గొన్నాయి. ఈ మధ్యనే ఆర్మీ ఆధ్వర్యంలో అతిపెద్ద విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు? మనోజ్ ముకుంద నరవణ నాయకత్వంలో ఎక్కడ ఈ విన్యాసాలు జరిగాయి? ఎగ్జామినర్ ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్ని కడుగుతాడు సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ఎగ్జామ్ వచ్చేసి భారత నేవీ స్వదేశీ పరిజ్ఞానంతో వేల ఐఎన్ఎస్ వేల సార్ వచ్చేసి ఇది ఐఎన్ఎస్ వేల జలాంతర్గామి 2021 నవంబర్ 21 నాడేమో ఐఎన్ఎస్ విశాఖపట్నం
యుద్ధ నౌకను రాజ్నాథ్ సింగ్ విశాఖ తీరంలో ప్రారంభించారు. ఈ దేశంలో ఇంపాల్, సూరత్, గోవా, విశాఖ ఈ 4 పట్టణాల పేరు మీద ముంబై నౌకా నిర్మాణ కేంద్రంలో 4 యుద్ధ నౌకలు నిర్మిస్తే ఈ మధ్యనే 2021 నవంబర్ 21 నాడు ఐఎన్ఎస్ విశాఖపట్నం యొక్క యుద్ధ నౌకను విశాఖ తీరంలో ప్రారంభించారు. గతంలో 1975లో రష్యా నుండి వేల జలాంతర్గామిని కొనుగోలు చేసుకున్నాం. అది 2010లో వేల జలాంతర్గామి దాని నావిక దళం సర్వీస్ అయిపోయి తొలగించాం. దాని ప్లేస్లోనే కల్వరి వచ్చేసి కల్వరి సిరీస్ సార్. ఇక్కడ ఈ కల్వరి సిరీస్ సంబంధించిన యొక్క ఐఎన్ఎస్ వేల అంటే జలాంతర్గామిని 2021 సంవత్సరం నవంబర్ 25 నాడు అరేబియా తీరంలో ప్రారంభించేస్తాం. భారతదేశం సార్ ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ముంబై నౌకా నిర్మాణం కేంద్రం ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ శార్దూలా, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ వాగీర్ సార్. వీటిని ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన స్కర్పిన్ జలాంతర్గామి డిజైన్ ఆధారంగా రూపొందించుకున్నాం. రేపు పోటీ పరీక్షల్లో, రేపు కరెంట్ అఫైర్స్లో సార్ ఇక్కడ ఎగ్జామ్లో ఎలా మనకు అడుగుతారు సార్ అంటే వచ్చేసి 2021 సంవత్సరం నవంబర్ 21 నాడు విశాఖ తీరంలో ప్రారంభించిన యుద్ధ నౌక ఏది? విశాఖ తీరంలో ప్రారంభించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను ఎక్కడ నిర్మించారు? ముంబై నౌకా నిర్మాణ కేంద్రం. 2021 సంవత్సరం నవంబర్ 25 నాడు అరేబియా తీరంలో ప్రారంభించిన జలాంతర్గామి ఇది ఐఎన్ఎస్ వేల. ఇది ఏ జలాంతర్గామి శ్రేణికి సంబంధించింది? ఐఎన్ఎస్ కల్వరి సార్. ఇక్కడ సార్ ఒక నరేంద్ర మోడీ సార్ ఇక్కడ శంకుస్థాపన చేసిన యొక్క ఉత్తరప్రదేశ్లో జావార్ అంతర్జాతీయ విమానం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సార్. ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే అక్టోబర్ మాసంలో ఇక్కడే ఉత్తరప్రదేశ్లో కుషీనగరంలో అంతర్జాతీయ కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. జేవార్ విమానాశ్రయం సార్ వచ్చేసింది. ఇది ఉత్తరప్రదేశ్లో 5వ అంతర్జాతీయ విమానాశ్రయం సార్. జూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని 1330 ఎకరాలలో నిర్మిస్తుంది సార్. వచ్చేసింది నిర్మిస్తుంది 2024 నాటికి ఇది కంప్లీట్ కావాలి సార్. వచ్చేస్తుంది. ఈ మాత్రం నరేంద్ర మోడీ జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఉత్తరప్రదేశ్లో. ఇది జేవార్ ఎన్నో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. వచ్చేసి సార్ ఈశాన్య భారత్ అంతర్జాతీయ ట్రావెల్ మార్ట్ ఒక పర్యాటక మంత్రిత్వ శాఖ సార్. ఇది నాగాలాండ్లో 3 రోజుల పాటు అంతర్జాతీయ టూరిజం మార్ట్ను
నిర్వహించిన సంఘటన సార్. ఈ మధ్యన 3 రోజుల పాటు అంతర్జాతీయ టూరిజం మార్ట్ను ఈశాన్య భారతదేశంలో ఎక్కడ నిర్వహించారు? రేపు ఎగ్జామినర్ ఈ టైపులో ఈ లెవెల్లో బిట్టు మన కడతారు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సార్, ఈయన పదవీ కాలాన్ని 6 నెలలుగా 6 నెలలు సార్ వచ్చేసి 6 నెలలుగా ఉంటే పెంచారు సార్, వచ్చేసి పొడిగించారు సార్. ఒక మలేషియన్ ఓపెన్ స్క్వాష్ వచ్చేసి ఇక్కడ సార్, స్క్వాష్ మలేషియన్ టైటిల్ విజేత, ఈ యొక్క టైటిల్ సార్, ఇక్కడ టైటిల్ విజేత ఎవరు సార్ అంటే సౌరభ్ ఘోషల్ సార్ వచ్చేసి ఇక్కడ ఇంటర్పోల్ సార్. ఇక్కడ ఇంటర్పోల్ సంస్థ యొక్క 91వ సమావేశం, ఇది 91వ సమావేశం, 91వ సమావేశం సార్. ఇది టర్కీలో నిర్వహించారు సార్. 2021 నవంబర్ 25, 26 తేదీలలో నిర్వహించడం జరిగింది సార్. వచ్చేసి ఇది 90వ సమావేశం. రేపు 2021 అంటే 22 సంవత్సరానికి సార్, ఇక్కడ 22 సంవత్సరానికి 91వ సమావేశం భారత్లో జరగబోతున్న సంఘటన సార్. వచ్చేసి ప్రధాని 1949లో ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ పోలీస్ క్రిమినల్ ఆర్గనైజేషన్, 1949లో భారత్ చేరింది. 190 దేశాలు ఉన్నాయి ఇక్కడ. ఇంటర్పోల్ హెడ్ ఆఫీస్ లయోన్స్ సార్, ఇది లయోన్స్ ప్రధాన కార్యాలయం లయోన్స్లో ఉన్న సంఘటన సార్. వచ్చేసి 1997లో మాత్రమే భారత్లో ఈ సమావేశం జరిగింది సార్. ఇక్కడ ఒక అంతర్జాతీయ పోలీస్ వ్యవస్థ అనేది ఎవరి ఇయర్ సమావేశం జరుగుతాయి. ఇండియా 1997 తర్వాత మళ్ళీ రేపు 2022లో ఈ సమావేశం ఇండియాలో జరగబోతుంది. 195 సభ్య దేశాలు కలిగి ఉంది. ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్ చెందిన వ్యక్తి ఈరోజు ఇంటర్పోల్ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. రేపు 2021లో రేపు టోటల్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతారు సార్. 2022కి అంతర్జాతీయ 91వ ఇంటర్పోల్ సమావేశం ఎక్కడ జరిగింది? 2021లో 2021కి ఇంటర్పోల్ సమావేశం ఎక్కడ నిర్వహించారు? 2022కు 91వ ఇంటర్పోల్ సమావేశం ఇది ఎక్కడ జరగబోతుంది? ఈ లెవెల్లో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో నీకు అడుగుతాడు సార్. వచ్చేసి ప్రధానంగా ఇక్కడ మరో అంశం సార్, ఒక చెక్ రిపబ్లిక్ సార్. ఇక్కడ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్. ఒక దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ చెక్ రిపబ్లిక్ సార్. వచ్చేసి ఈ చెక్ రిపబ్లిక్ మరి వచ్చేసి ఇక్కడ సార్ ఒక నూతన ప్రధానిగా పీటర్ పియాలా సార్. వచ్చేసి పీటర్ పియాలా నూతన ప్రధానిగా ఎన్నికయ్యాడు సార్. ఈ పీటర్ పియాలా సార్ ఇక్కడ సివిల్ డెమోక్రటిక్ పార్టీ, క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ 3 పార్టీల కలయికతోనే ఎలా చెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ కొనసాగుతున్న వ్యక్తి సార్. ఈయన పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యన పీటర్ పియాలా ఏ దేశానికైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
సరే, ఏ దేశానికి ప్రధాని ఎన్నికయ్యారు? ఈ భారతదేశంలోని ఎత్తైన గూడ రైల్వే వంతెనను మణిపూర్లో నిర్మిస్తున్నారు సార్. వచ్చేసి మణిపూర్లో జీరీబామ్ ఇంపాల్ రైల్వే స్టేషన్లో భాగంగా సార్. వచ్చేసి ఇది వయాడాక్ మాలా రజక్ సంస్థ నిర్మించింది సార్. ప్రపంచంలోని ఎత్తైన వంతెనను జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే, ఎత్తైన గూడ రైల్వే వంతెనను ఇండియాలో ఏ స్టేట్లో నిర్మిస్తారంటే మణిపూర్ స్టేట్ సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. గ్యారంటీ కనుంచి బిట్టు అడతారు సార్. 139 మీటర్ల మీటర్ల ఎత్తు సార్. వచ్చేసి ప్రధానంగా ఇది ఒక November 28 సార్. ఇక్కడ నేషన్ ఎన్సిసి డే. November 28 ఎన్సిసి డే, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సార్. ఇది దేశంలో సాయుధ దళాల యువత వింగ్ మరియు ప్రపంచంలో అతిపెద్ద యూనిఫామ్ యువ సంస్థ సార్. ఇది ఎన్సిసి సంస్థ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఒక మనోజ్ ముకుంద నరవా అనే బంగ్లాదేశ్ లిబరేషన్ సార్. ఇక్కడ విజయ్ విత్ సినర్జీ ఇండియా పాకిస్తాన్ వార్ 71 years. ఈ యొక్క నవల సార్. వచ్చేసి మనోజ్ ముకుంద నరవాని ఈ మధ్యనే వచ్చేసి ఇక్కడ సార్ భారత్ బంగ్లాల మధ్య ఏ కాన్ఫరెన్స్ నిర్వహించారు? విజయ్ విత్ సినర్జీ జ్ఞాపికను ఏ దేశం నుండి స్వీకరించారు? ఇలా పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం సీఈఓలు మనోళ్ళే. సుందరం పిచాయ్ గూగుల్ సంస్థ సీఈఓ, ఆల్ఫాబెట్ కంపెనీ సీఈఓ, గూగుల్ సంస్థ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెరీ బర్గ్. ఆల్ఫాబెట్ మాతృ సంస్థనే గూగుల్ సంస్థ. ఇలా ఐబిఎం కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ. ఈరోజు సార్ ప్రధానంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ చైర్మన్ అయినే సిఇఓ అయినే మన సత్య నాదెళ్ల చౌదరి సార్. సుందరం పిచాయ్ గూగుల్ సంస్థ అయితే ఒక ముంబై ఐఐటి స్టూడెంట్ అయినా ముంబై ఐఐటి విద్యార్థి సార్. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సార్. ట్విట్టర్ కంపెనీ నూతన సిఇఓ. ట్విట్టర్ గ్యారంటీ బిట్ సార్. ట్విట్టర్ సంస్థకు నూతన సిఇఓగా పరాగ్ అగర్వాల్. ఈ పరాగ్ అగర్వాల్ సార్ ఇక్కడ 1 year సాలరీ 7.750 సార్. 7,50,00,000. ఏడాదికి $10 లక్షల సార్. వచ్చేసి ఈయన వేతనం సార్. ఒక ఇంటర్పోల్ సంస్థ, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, ఒక ఇంటర్పోల్ సంస్థకు ఈయన వచ్చేసి ఇక్కడ సార్ అహ్మద్ నజీర్ ఆల్ రైసీ. అహ్మద్ నజీర్ ఆల్ రైసీ. అహ్మద్ నజీర్ ఆల్ రైసీ ఒక ఇంటర్పోల్ సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్. గతంలో కిమ్ జోంగ్ యాన్ ఉండే దక్షిణ కొరియా, ఆయన ప్లేస్లోనే మన యొక్క అహ్మద్ నజీర్ ఆల్ రైసీ పదవీ కాలం 4 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు సార్. ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతం సార్. ఇంటర్పోల్ హెడ్ ఆఫీస్ లయోన్స్ పట్టణంలో ఉన్న సార్, ప్యారిస్లో ఉంది లయోన్స్ అనే సార్.
రేపు 2022లో 91వ ఇంటర్పోల్ సమావేశం మన దగ్గరనే జరగబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి భారతదేశం పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్ వచ్చేసి ఇంటర్పోల్ నూతన అధ్యక్షుని పేరేమిటి? అహ్మద్ నజీర్ ఆల్ రైసీ. అహ్మద్ నజీర్ ఆల్ రైసీ ఏ సంస్థ అధ్యక్షుడు ఈ టైపులో పోటీ పరీక్షలు అడుగుతారు సార్ వచ్చేసి సార్. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ సార్ ఇక్కడ డిసెంబర్ 10 నుండి 13 వరకు గోవాలో పనాజీలో నిర్వహించారు సార్. 2015 తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న సంఘటన సార్ వచ్చేసి సముద్ర మట్టాలు పెరగడం వల్ల వచ్చే వరదలు సమస్యలను ఎదుర్కోవడం కోసం దక్షిణ కొరియా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తేలియాడే నగరాన్ని నిర్మించబోతుంది సార్ వచ్చేసి ఇక్కడ 2020 బూసాన్ తీరంలో దక్షిణ కొరియాలో బూసాన్ తీరం సార్ ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సముద్రంలో తేలియాడే ఒక ద్వీపాన్ని నిర్మించుకున్న కంట్రీ వచ్చే డెన్మార్క్. ప్రపంచంలో సముద్రం నీటి మీద ద్వీపాన్ని నిర్మించుకున్న డెన్మార్క్ అయితే ప్రపంచంలో సముద్రం నుండి వచ్చేసి ఇక్కడ సార్ ఒక మార్గాన్ని నిర్మించుకుంది నార్వే సార్. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సముద్ర తీరం మీద తేలియాడే నగరాన్ని ఏ దేశం నిర్మిస్తుందంటే దక్షిణ కొరియా బూసాన్. ఈ ప్రపంచంలో అతిపెద్ద పవన విద్యుత్ శక్తిని ఈ దేశం నిర్మిస్తుంది. శాంసంగ్ కంపెనీ వీళ్ళదే, కియా కార్ల కంపెనీ కూడా వీళ్ళదే. దక్షిణ కొరియా దేశం సార్ ఆసియా ఖండంలో వేగవంతంగా అభివృద్ధి చెందిన యొక్క దేశం సార్ దక్షిణ కొరియా. 2025 నాటికి పూర్తి కాబోతుంది సార్. ప్రధానంగా మరొకటి సార్ ఇక్కడ సార్ ఒక 2021 సంవత్సరం నవంబర్ 20 నుండి 28 వరకు గోవా రాజధాని పనాజీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇండియన్ సినీ వేడుకల్లో ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటే ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు యొక్క గ్రహీతలు ఎవరో సార్ అంటే హేమామాలిని, ప్రసూన్ జోషి మాజీ సెన్సార్ బోర్డు చైర్మన్ అయినా. హేమామాలిని ఉత్తరప్రదేశ్లో మధుర నుండి ఎంపీగా ఎన్నికైన వ్యక్తిమే. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఇండియన్ సినీ వేడుకలకు పర్మనెంట్ వేదిక అంటే గోవా క్యాపిటల్ పనాజీ. ఈ వేడుకలో ఉత్తమ చిత్రానికి గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తారు. అంతర్జాతీయ బాలల సినీ వేడుకలకు పర్మనెంట్ వేదిక హైదరాబాద్. ఈ వేడుకల్లో ఉత్తమ చిత్రానికి గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డు ఇస్తారు. ఈ దేశంలో తొలి మోకీ చిత్రం రాజా హరిశ్చంద్ర, తొలి టాకీ చిత్రం ఆలం ఆరా. కానీ ఈ బిట్టి గ్యారెంటీ బిట్ సార్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత పేరేమిటి? ఎవరెవరు ఈ అవార్డు గ్రహీతలు? ఇలా రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. హేమామాలిని, ప్రసూన్ జోషి సార్. ఆన్సర్ వచ్చేసి ప్రధానంగా హేమామాలిని సార్ ఇక్కడ మధుర నుండి 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా, ప్రసూన్ జోషి సెన్సార్ బోర్డు చైర్మన్గా, గతంలో నరేంద్ర మోడీకి ప్రచార కార్యకర్త కూడా పనిచేస్తున్న వ్యక్తి ప్రసూన్ జోషి సార్. క్వాడ్ లీడర్ల సమావేశంలో సార్ నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగింది సార్. ఇక్కడ ఒక స్మృతి ఇరానీ సార్. స్మృతి ఇరానీ కేంద్ర టెక్స్టైల్ శాఖ, మరి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి సార్. ఈమె స్మృతి ఇరానీ. అమేథీ అనేది సార్ ఇక్కడ అమేథీ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ ఆ తాత ముత్తాతల నుండి లోక్సభ సభ్యులు వాళ్ళే. అలాంటి అమేథీ కాంగ్రెస్ కంచుకోట ఒక దేశ ప్రధానిగా చెప్పుకోబోతున్న వ్యక్తి అంటే రాహుల్ గాంధీని ఓడించి
ఇవాళ ఎంపీగా ఎన్నికైంది సార్, కేంద్ర మంత్రిగా పనిచేస్తుంది. ఈమె రాసిన నవల లాల్ సలాం ఏ నవల సార్. నవంబర్లో ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది సార్. నెల రేపు పోటీ పరీక్షలు ఆడుతారు సార్. లాల్ సలాం ఏ నవల ఎవరికి సంబంధించింది? ఈ మధ్య స్మృతి జుబిన్ ఇరానీ రాసిన నవల పేరేమిటి? గతంలో సార్ ఈ నవలలో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మావోయిస్టుల దాడిలో 2010లో ఛత్తీస్గఢ్లో దంతేవాడలో చనిపోయారు సార్. ఈ పుస్తకం ఆ సిఆర్పిఎఫ్ జవాన్ల పైన ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి శత్రు చేతుల్లో చనిపోయిన వ్యక్తుల గురించి వివరిస్తుంది. లాల్ సలాం ఏ నవల సార్ వచ్చేస్తుంది. బుక్స్ అండ్ ఆథర్స్ ఇంపార్టెంట్ సార్. నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లో మహోబా మరియు ఝాన్సీ జిల్లాలో పర్యటించారు సార్. మహోబా జిల్లాలో సార్ ఇక్కడ 3,250 కోట్ల రూపాయలతో నీటి కొరత సమస్యను తీర్చడం జరిగింది సార్. ఇక్కడ అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్ ఒకటి, రౌతులి వీర్ ప్రాజెక్ట్ ఒకటి, బయోని డ్యామ్ ప్రాజెక్ట్ సార్. ఈ ప్రాజెక్టును ప్రారంభించారు సార్. గతంలో ఝాన్సీలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 600 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ను కూడా ప్రారంభించారు. ప్రత్యేక పార్కును కూడా శంకుస్థాపన చేశారు సార్. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద నిర్మించిన అటల్ ఏక్తా పార్కును కూడా మోడీ ఇక్కడే ప్రారంభించారు సార్. వచ్చేసి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు విజేతగా ఉండాలి. ఏదో ఒక జాబ్తో నీ పల్లెకి వెళ్ళిపోవాలి. నీ పల్లె నీ కోసం పిలుస్తుంది. నీ ఊరి పొలిమేర నేను అడుగు పెట్టినప్పుడు నిన్ను చూసి నీ ఊరు గర్వపడాలి, నిన్ను చూసి నీ ఊరు సంతోషపడాలి, నిన్ను చూసి నీ పల్లె జనం నీకు సైలిడి కొట్టే రోజు రావాలి. ఫ్రెండ్స్, బాగా చదవండి, హార్డ్ వర్క్ చేయండి సార్. ఈ అవకాశం రాస్తారు, మళ్ళీ అవకాశం రాస్తారు. ఈసారి నువ్వు విజేతగా ఉండాలి, ఈసారి నువ్వు విజేత తిరగాలి. ప్లాటోలో టాప్ మోస్ట్లీ క్లాసెస్ ఉన్నాయి. ప్లాటో అత్యున్నతమైన ఫ్యాకల్టీతో చెప్పిస్తుంది. ఏదో వాళ్ళుగా సార్, టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి. ప్లాటో క్లాసెస్ చూడండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లాటో క్లాస్ గురించి తెలియపరచండి సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్, ప్రపంచంలోని అతిపెద్ద చెల్లింపులు స్వీకరించే దేశంగా భారతదేశం. వరల్డ్ బ్యాంక్ రెమిటెన్స్ ప్రైసెస్ వరల్డ్ వైడ్ డేటాబేస్ ప్రకారం సార్ ఇక్కడ అమెరికా 20% నిధులతో ఉంది. తర్వాత భారతదేశం ఉంది, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్. రేపు కరెంట్ ఎకనమీ పరంగా ఇంపార్టెంట్ సార్. ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపులు స్వీకరించే దేశాల్లో అమెరికా 1వ స్థానం ఉంటే ఇండియా 2వ స్థానం సార్. అమెరికా 1, ఇండియా 2వ స్థానం, చైనా 3వ స్థానంగా ఉన్న సంఘటన సార్ వచ్చేస్తుంది. భారత వైమానిక దళానికి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను నరేంద్ర మోడీ ఒక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ దేశంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తేలికపాటి యుద్ధ విమానమే తేజస్, మరొక పేరే ఎల్సిఏ. యాక్చువల్గా దీని పేరు ఎల్సిఏ ఉంటే వాజ్పేయి తేజస్ నామకరణం చేశాడు. లైట్ కంబ్యాక్ వార్ ఎయిర్ క్రాఫ్ట్ గంటకు 1236 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి శత్రుపై దాడి చేస్తుంది. దీనికి సాయంగా 2 హెలికాప్టర్లు అంశ 1, ధ్రువ 1, ఈ 2 హెలికాప్టర్లు ఇక్కడ నిర్మించారు సార్. తేజస్ శత్రుపై యుద్ధం చేస్తున్నప్పుడు దానికి కావలసిన మందుగుండు సామాగ్రిని అంశ అందిస్తుంది. ధ్రువనేమో ఇంధనాన్ని నిప్పు వస్తుంది. ఒక ముంబై, ఒక
బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది సార్. వచ్చేసి 5,000 మీటర్ల ఎత్తు వరకు కూడా వెళ్ళి టేకపై అక్కడ శత్రుపై దాడి చేయగలుగుతుంది సార్. ఇక్కడ ఇండియా సొంత నాలెడ్జ్తో నిర్మించుకున్న అత్యంత తేలికపాటి యుద్ధ విమానం. రఫేల్ యుద్ధ విమానాలు మన ఫ్రాన్స్ నుండి, మిగ్ 21K యుద్ధ విమానాలు రష్యా నుండి, మీరజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి, అపాచే యుద్ధ హెలికాప్టర్లు అమెరికా నుండి. ఇవి సార్ వచ్చేసి ప్రధానంగా ఓకే. మరొకటి సార్ వచ్చేసి బెరిల్ తంగా నవల. ఒక బెరిల్ తంగా నవలకి ఏ అవార్డు లభించిందంటే బెరిల్ తంగా నవల సార్ వచ్చేసి ఇక్కడ 12వ మణిపూర్ స్టేట్ అవార్డు ఫర్ లిటరేచర్ అవార్డు గ్రహీత. నేను మరియు అప్పటి ద్వీపం అమాది అందుగి ఇదాత్ బెరిల్ తంగా అని రచయిత సార్. ఇక్కడ బెరిల్ తంగా ఈ రచయిత రాసిన నవల నేను మరియు అప్పటి ద్వీపం అమాది ఆదుంగి ఇతాత్ నవలకే ఒక మణిపూర్ స్టేట్ లిటరేచర్ అవార్డు వచ్చింది. 3 లక్షల రూపాయలు సార్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా. ఒక ప్రకాష్ పదుకోనే సార్. ఇక్కడ దీపికా పదుకోనే యొక్క తండ్రి సరైన ప్రకాష్ పదుకోనే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కౌన్సిల్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న వ్యక్తి సార్ ఇతను. 2018లో ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 1983లో కోపెన్హాగన్లో నిర్వహించిన వరల్డ్ బ్యాడ్మింటన్లో ఈ దేశానికి కాంస్య పథకాన్ని అందించాడు. ఈ మధ్యన వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్పెయిన్లో నిర్వహించినప్పుడు ఈ దేశానికి సిల్వర్ మెడల్ అందించింది కిదాంబి శ్రీకాంత్. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్. పోటీ పరీక్షల్లో ఏ టైపులు అడిగినా కూడా నువ్వు విజేతగా ముందుకు వెళ్ళిపోవాలి. వచ్చేసి నువ్వు విజేతగా ఉండాలి సార్. జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఒక డిగ్రీ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకొని పాస్ కావచ్చు, కానీ ఒక నోటిఫికేషన్ చేయదాడిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంతవరకు చాలా వరకు సమయం పడుతుంది సార్. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు విజేతగా తిరిగి వెళ్ళాలి మిత్రమా. ఐక్యరాజ్య సమితిలో సార్ 193 దేశాలు సార్ 76వ సాధారణ సభ సమావేశం కోవిడ్ నుండి కోలుకోవడానికి స్థిరంగా పునర్నిర్మించడానికి గ్రహం యొక్క అవసరాలను ప్రతిస్పందించి ప్రజల హక్కులను గౌరవించడానికి పునర్జీవింపజేయడమే లక్ష్యం సార్. వచ్చేసి కోవిడ్ నుండి కోలుకోవడానికి స్థిరంగా పునర్నిర్మించడానికి గ్రహం యొక్క అవసరాలకి ప్రతిస్పందించడానికి ప్రజల హక్కులను గౌరవించడానికి ఐక్యరాజ్య సమితిని పునర్జీవింపజేయడానికి ఆశాధార స్థితిస్థాపకతను నిర్మించడం ఈ అంశానికి ప్రాధాన్యత చేశారు. ఒక వెనిజులా కంట్రీ సార్. అక్కడ యూగో చావేజ్ తర్వాత వెనిజులా దేశానికి ఈరోజు సార్ ఇక్కడ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి, అధికార పార్టీ సార్ 20 రాష్ట్రాల గవర్నర్లు మేయర్ల ఎన్నికల్లో ఘన విజయం సాధించింది సార్. వచ్చేసి ఇక్కడ వెనిజులా లాటిన్ అమెరికా దేశాల్లో ప్రధానమైన కంట్రీ వెనిజులా సార్. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం కూడా ఇక్కడే ఉంది సార్ వెనిజులా దేశంలో. ఇక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం అనేక సందర్భంలో అమెరికా ప్రయత్నం చేసినా ఏమి కాలేపోయింది సార్. అమెరికా 5 దేశాల సంయుక్త విన్యాసాలు తూర్పు ఆసియన్ దేశాల్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీతో కలిసి 5 దేశాలతో వచ్చేసి అంటే మనీలలో ఫిలిప్పీన్స్ దేశంలో సార్ ఇక్కడ నావీ విన్యాసాలు నిర్వహించారు. ఆపరేషన్ ఫ్రెండ్షిప్ 2021 నవంబర్ 23 ఆపరేషన్ ఫ్రెండ్షిప్ పేరుతో
ఈ 5 దేశాలు సంయుక్తంగా నావీ విన్యాసాలు నిర్వహించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి సీనియర్ భారతీయ దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్. సయ్యద్ అక్బరుద్దీన్ గతంలో ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా పనిచేసిన వ్యక్తి. ఇండియా వర్సెస్ యూకే ది స్టోరీ ఆఫ్ యాన్ అపూర్వ దౌత్య విజయం. ఇండియా వర్సెస్ యూకే ది స్టోరీ ఆఫ్ యాన్ అపూర్వ విజయం. ఏంటి నవల అంటే 2017లో అంతర్జాతీయ న్యాయస్థాన ఎన్నికలు జరుగుతున్నప్పుడు బ్రిటన్ పైన ఇండియా విజయం సాధించింది. అప్పుడు యుఎన్ఓలో భారత రాయబారిగా ఉండి కీలకమైన పాత్రను ఏ విధంగా పోషించగలిగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో రెండవసారి న్యాయమూర్తిగా కొనసాగుతున్న భారతీయుడు దిల్వీరి బండారి. దిల్వీరి సార్ ఇక్కడ ఈ యొక్క దిల్వీరి బండారి సార్ వచ్చేసి ఈ దిల్వీరి బండారి సార్ ఎప్పుడైనా అంతర్జాతీయ న్యాయస్థానానికి బ్రిటన్ ఎన్నికయ్యేది, కానీ ఈసారి బ్రిటన్ ఓడించి మనం ఎలా ముందుకు వెళ్ళగలిగాం. ఇండియా వర్సెస్ యూకే ది స్టోరీ ఆఫ్ యాన్ అపూర్వ దౌత్యం నవల సయ్యద్ అక్బరుద్దీన్ సార్ బిట్టింగ్ పడిన పోటీ పరీక్షల్లో మరో అంశం సార్. ఏంటి సార్ అంటే వచ్చేసి రేపు 2021-22 సంవత్సరంలో బీజింగ్లో జరగబోతున్న వింటర్ శీతాకాలం సార్ ఇక్కడ శీతాకాలం ఒలింపిక్స్. ఈ శీతాకాలం ఒలింపిక్స్ను నిషేధించిన యొక్క తొలి దేశం అంటే అమెరికా, రెండోది బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా. అమెరికా ఎలా ఈశాన్య చైనా ప్రాంతంలో ఉగ్ర ముస్లిం కుటుంబాలపై దాడులు పాల్పడుతుంది. ఈ దాడులు విభేదిస్తూ, ఈ దాడులను ఖండిస్తూ ఈరోజు అమెరికా, బ్రిటన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రేపు పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్ వచ్చేసి ఇక్కడ మరొక అంశం సార్. ప్రధానంగా జ్యోతి సురేఖ సార్ ఇక్కడ మన విజయవాడ అమ్మాయి ఆసియా ఛాంపియన్షిప్ లో భారతదేశానికి స్వర్ణాన్ని అందించిన క్రీడాకారిణి సార్. ఇప్పటికీ మా స్వర్ణానికి రెండోసారి సార్ వచ్చేసి ఇక్కడ ఈ ఆర్చరీలు సార్ వచ్చేసి ఇక్కడ మనకి దాదాపు 1 స్వర్ణం, 2 రజతాలు, 3 కాంస్య పథకాలు సాధించింది. ఇప్పటికీ మేము జ్యోతి సురేఖకు ఇది ఆసియన్లో ఆర్చరీలో రెండోసారి స్వర్ణం. పోటీ పరీక్షలు ఆడుతారు సార్. 2021లో ఎక్కడ నిర్వహించిన ఏషియన్ ఆర్చరీలో జ్యోతి సురేఖ స్వర్ణం సాధించింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. నరేంద్ర మోడీ సార్ ఇక్కడ 341 కిలోమీటర్ల యొక్క పొడవైన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ను హైవేను సుల్తాన్పూర్ జిల్లాలో ప్రారంభించారు. 22,500 కోట్ల రూపాయలతో నిర్మించారు సార్. వచ్చేసి ఈ భారతదేశంలో అతి పొడవైన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేను ఎక్కడ మోడీ ప్రారంభించారు? పూర్వాంచల్ హైవే ఎక్స్ప్రెస్ ఇది ఏ స్టేట్లో ఉంది? ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అంటే అత్యవసర పరిస్థితుల్లో విమానాలు కూడా టేకప్ చేయడం కోసం 3.2 కిలోమీటర్స్ పొడవైన ఎయిర్ షిఫ్ట్ ఎక్స్ప్రెస్ హైవేని కూడా నిర్మించారు సార్. వచ్చేసి ఆల్రెడీ మనం అనుకున్నాం సార్, నవంబర్ 10వ తేదీన ఎలన్ మాస్క్ సంస్థ, స్పేస్ ఎక్స్ సంస్థ, ఎలన్ మాస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ సంస్థ, నాసా సంస్థ కలిసి ఒకేసారి నవంబర్ 10 నాడు క్రూ 3 మిషన్ నుండి భారత సంస్థ చేయని వ్యక్తి రాజాచారి సార్. ఇక్కడ రాజాచారి, టామ్ మార్ష్ బార్న్, కైలా బారన్ ఒకేసారి ఇక్కడ మతియాస్, మరోవరు 4 అంతరిక్షంలో పంపిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ప్రధానంగా ఇక్కడ
ఒక వరల్డ్ టాయిలెట్ డే సార్, November 19th సార్, వరల్డ్ టాయిలెట్ డే, ప్రపంచ మురుగుదొడ్ల దినం సార్ వచ్చేసి ఇక్కడ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ రోజును గుర్తించింది November 19th. ఈసారి థీమ్ సార్ మరుగుదొడ్లు విలువ, మరుగుదొడ్లు విలువ అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. వచ్చేసి మరొక అంశం సార్, ఇక్కడ మరొక అంశం ఇక్కడ ప్రధానంగా ఏంటి సార్ అంటే, ఈ 2021 కరెంట్ అఫైర్స్లో సమ్మర్ ఒలింపిక్స్ కానీ, పారా ఒలింపిక్స్ కానీ, టెన్నిస్ కానీ, చెస్ కానీ, లేటెస్ట్ క్రికెట్ నుండి ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. 2021 సంవత్సరం October 17th నుండి November 14th వరకు T20 వరల్డ్ కప్ క్రికెట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారత్ ఆధ్వర్యంలో నిర్వహించారు సార్. ఈ టోర్నమెంట్లో 12 జట్లు పాల్గొన్నవి. నూతన జట్లు నమీబియా, స్కాట్లాండ్, న్యూ టీమ్స్. విజేత ఆస్ట్రేలియా, ఓటమి న్యూజిలాండ్ సార్. 2007లో T20 తొలిసారిగా విజేత ఇండియా. 2022 T20 టోర్నమెంటు ఆస్ట్రేలియాలో జరగబోతున్న సార్. వచ్చేసి ఈసారి T20 వరల్డ్ కప్ను ఇండియా హోస్ట్ చేసింది, కానీ ఇండియాలో కోవిడ్ అన్ని కారణాల వల్ల మన దగ్గర కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో హైయెస్ట్ రన్స్ ఆజం బాబర్. ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా దేశం. ఈ టోర్నమెంట్లో వచ్చేసి టైటిల్ విన్నర్ ఆస్ట్రేలియా, ఓడిపోయింది న్యూజిలాండ్. 2 సార్లు వరల్డ్ కప్ క్రికెట్లో ఓడిపోయింది న్యూజిలాండ్. ఒకసారి T20లో మరి ఓటమి పాలు కావడం జరిగింది. ఈ మధ్యనే 2021 సంవత్సరానికి వరల్డ్ తొలి టెస్టు సిరీస్ టైటిల్ విజేత న్యూజిలాండ్. ఇండియా ఓటమి సార్. వచ్చేసి వరల్డ్ తొలి టెస్ట్ సిరీస్ 2019 ఆగస్టు 1 అంటే ఆగస్టు 1న స్టార్ట్ అయితే 2 ఏళ్ల పాటు ఈ మ్యాచ్ జరిగింది. 8 జట్లు పాల్గొన్నాయి. ఇండియా ఓటమి పాలు కావడం జరిగింది. ఈ మధ్యనే ఇండియాపై ముంబై టెస్ట్ సిరీస్లో
న్యూజిలాండ్ వికెటర్ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసుకున్న వ్యక్తి అజాజ్ పటేల్. ఫస్ట్ జిమ్ లేకర్, తర్వాత అనిల్ కుంబ్లే. ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు. తర్వాత వచ్చేసి ఇక్కడ అజాజ్ పటేల్, న్యూజిలాండ్ కంట్రీ. 2021 సంవత్సరానికి 4వసారి 13వ IPL టైటిల్ విజేత చెన్నై. కలకత్తా నైట్ రైడర్స్ ఓటమి కావడం జరిగింది. అత్యధిక సార్లు IPL విన్నర్ ముంబై జట్టు, 5 సార్లు ముంబై జట్టు విన్నర్ సార్. ఈ IPLకి ఒక రూపాన్ని తెచ్చిన వ్యక్తి, ఈ IPLను ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి లలిత్ మోడీ సార్. ఫస్ట్ IPL రాజస్థాన్ రాయల్స్, సెకండ్ IPL దక్కన్ చార్జర్స్. సన్ రైజర్స్ ఒకసారి విజేత, దక్కన్ చార్జర్స్ ఒకసారి విజేత. ఈ IPLలో అద్భుతంగా రాణించిన వ్యక్తులు హర్షద్ పటేల్, ఈ IPLలో సార్ ఇక్కడ KL రాహుల్. ఇలాంటి క్రీడాకారులు ఒక IPLకు రూపం తీసుకొచ్చిన వ్యక్తులు సార్. వచ్చేసి ప్రధానంగా ఇక్కడ మేజర్గా ఎగ్జామినరు స్పోర్ట్స్ నుండి ఇంకోటి సార్ ఇక్కడ 2023కి 13వ వరల్డ్ కప్ క్రికెట్ ఇండియాలో ఫిరోజ్ షా కోట్లా స్టేడియంస్ జరగబోతుంది సార్. 2022కి ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్లో జరగబోతున్న సంఘటన సార్. వచ్చేసి వెల్లింగ్టన్లో జాతీయ స్థాయిలో రంజీ ప్రధానమైన క్రికెట్ టైటిల్ 1934-35లో రంజీని ప్రారంభించారు. 32 సార్లు విజేత ముంబై. 2020-21లో జరగలేదు రంజీ వచ్చేసి, ఎందుకంటే లాక్డౌన్ మూమెంట్లో ఉన్నాం, కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నాం. తర్వాత ఇరానీ టైటిల్ 59-60లో ప్రారంభించారు ఇరానీ టైటిల్. ఈ మధ్య కాలంలో 2020-21లో మాత్రం జరగలేదు సార్. ఈ మధ్యన విజయ్ హజారే టైటిల్ విజేత హిమాచల్ ప్రదేశ్ ఓటమి, తమిళనాడు 4 సార్లు విజేతను తమిళనాడే, 5 సార్లు విజేతన తమిళనాడే ఓడిపోయింది విజయ్ హజారే టైటిల్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబై విజేత కావడం జరిగింది సార్. ఎగ్జామినరు స్పోర్ట్స్ పరంగా ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు విజేతగా నిలబడగలిగాను. పక్కా జాబ్ ఉండాలి, మంచి క్లియర్గా 1-2 సార్లు వినండి సార్. 1-2 సార్లు వింటే ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ నుంచి బిట్టు బయటపో సార్, గ్యారంటీ 40 నుండి 60 మార్కులు సాధిస్తావు. ఈజీగా నువ్వు క్యాచ్ చేస్తావు. ఈ ప్లాటో అకాడమీ నుండి నువ్వు విజేతగా ఉంటావు అంతే. ఇక్కడ నుంచి బిట్టు బయటికి పో సార్. 22 ఏళ్ళ అనుభవపూర్వకంగా ఈ కాంపిటీషన్ చెప్తున్నా సార్. ఓకే,
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.